వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సరే ఉంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఏం చెప్పబోతున్నాను. చూసే వ్యూయర్స్ పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు టాపిక్ అది. వీటికి క్లారిఫికేషన్ ఫస్ట్ లవ్ ఒరాకిల్ డెక్లో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే టారోట్ డెక్లో చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్స్ ఓపెన్ చేస్తాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, దయచేసి చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ అయితే లేట్ నైట్ థాట్స్ లవ్ ఒరాకిల్ డెక్లో ఎలా ఉన్నాయో చెప్పండి. లవ్ ఒరాకిల్ డెక్లో ఎలా ఉన్నాయో చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, లవ్ ఒరాకిల్ డెక్లో చూసే వ్యూయర్స్ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి. 1. లెట్టింగ్ గో. మీరు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, రిలేషన్ నుంచి వాళ్ళని దూరం పెట్టారేమో అనుకుంటున్నారు. మీరు వాళ్ళని దూరం పెట్టారని మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటున్నారు. ఇంకేమిస్తారు యూనివర్స్? ఓవర్ థింకింగ్. ఎక్కువగా మీ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? ప్లేయింగ్ నెగటివ్ సినారియస్ ఇన్ యువర్ హెడ్. అంటే వాళ్ళంతా నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. అంటే మీరు వెళ్ళిపోయారేమో, మీరు ఎక్కడ దూరం అవుతారో, వాళ్ళ నుంచి కేవలం ఏంటంటే ఏదో దేని గురించో ఆశించి వచ్చారేమో అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. డబ్బు గురించో, లేదు అంటే ఇంకా అదర్ ఇంకేమైనా ఉన్నాయేమో, లేదు అంటే అదర్ పార్టీస్ ఏమో ఉన్నాయేమో అంటే ఆలోచిస్తున్నారు. ఎంత అనుకున్నా సరే ఎంటీ మైండ్ మేక్స్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. పని అనేది మనిషికి లేకపోతే వాళ్ళలో ఉండే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, అది ఎవరైనా సరే బ్రెయిన్కి కానీ మనిషికి పని లేకపోతే మాత్రం నెగిటివ్ థాట్స్ అనేవి బ్రెయిన్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు, నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలి అంటే ఎడిక్షన్స్కి దూరంగా ఉండాలి. ఎడిక్షన్స్ మీన్స్ అమ్మాయిలు, లేదు అంటే డ్రింకింగ్, ఇవి ఒక్కటే కాదు, ఇప్పుడు వచ్చిన మొబైల్స్ కూడా ఎడిక్షన్ 1 పార్ట్ అనమాట. ఎడిక్షన్స్లో 1 పార్ట్ మొబైల్ వల్ల చాలా దెబ్బ కొడుతుంది. చాలా అంటే చాలా దెబ్బ వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి చెప్పండి యూనివర్స్? సెపరేషన్. ఈ సెపరేషన్ వల్ల నెగిటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి అని వచ్చింది. యూనివర్స్ చెప్తున్నారు. ఇంకేం చెప్తారు యూనివర్స్? అసలు ఈ సెపరేషన్ అయ్యింది కేవలం నెగిటివ్ థాట్స్ వల్లే అయ్యింది అని చెప్తున్నారు.
డిస్టెన్స్ చూడండి, ఏంటో ఈరోజు రీడింగ్ ఇలా వస్తుందండి. అందువల్లనే మీ మధ్యలోని లాంగ్ డిస్టెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తారు యూనివర్స్? పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ గురించి మీరు ఆలోచించుకోండి అని అంటున్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా మీకు ఈ సెపరేషన్ వల్ల వాళ్ళు టెస్టింగ్ పర్పస్లో ఉంచారు. మీ యొక్క సెల్ఫ్ని మీరు ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి చేరుతారేమో అని వాళ్ళైతే ప్రజెంట్ థింక్ చేస్తున్నారు. ఏంటి అనేది మీరు ఆలోచనల్లో పడతారు కాబట్టి. కీప్ ద డోర్ ఓపెన్. మీరైతే వాళ్ళ గురించి మీ గురించి వాళ్ళ గురించి మీరు ఒకరికొకరు హార్ట్ చక్ర అనేది ఓపెన్ చేసి ఉంటుంది అనుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకేమంటారు యూనివర్స్? ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీరు మీ యొక్క మనసులో దేని గురించి అయినా ఆలోచిస్తున్నారేమో, ఎవరైనా అదర్స్ గురించి ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నారు. ఇంకా డిఫికల్టీస్, కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. సపరేషనే కాదండి, ఏ మనిషికైనా సరే అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజయవంతుడు అని అంటారు. పతనానికి జడిసి వెనక్కి తగ్గేవాడు కాదు విజయమైన వాడు అంటే పతనాలు వాటములు ఎన్ని ఎదురొచ్చినా ఎదురించి ముందుకు దూసుకుపోయేవాడే విజయవంతుడు. గ్రహీత, నోబెల్ గ్రహీత అని అంటారు. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్. నిజమైన ప్రేమ అంటే ఏంటో నీ మనసుకి నువ్వు ఓపెన్ చేసి పెట్టుకో అని అంటున్నారు. మీ మనసులో ఓపెన్ అయి ఉంది అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో అనేది అని వాళ్ళు లేట్ నైట్గా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఈ సెపరేషన్ వల్ల. యూనివర్స్ దీని క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే ఇవ్వండి యూనివర్స్. లెట్టింగ్ గో అని ఎందుకన్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. లెట్టింగ్ గో అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి. లెట్టింగ్ గో అని ఎందుకన్నారు? యాక్చువల్గా వాళ్ళు సేవ్ మనీ విషయంలో వెళ్ళి అంటే వాళ్ళు కెరియర్ ఫోకస్గా మనీ ఫోకస్గా ఉండండి. దానికి ఇంకొక కార్డ్ తీస్తే చెప్పగలం. చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ చూడండి, వాళ్ళు వర్క్ పరంగా కెరియర్ ఫోకస్గా వెళ్ళారండి. మీరు కూడా కెరియర్ ఫోకస్గా వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ బ్రెయిన్లో లేట్ నైట్ థాట్స్లో ఏమనుకుంటున్నారంటే మీరు ఏదో వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. మీరైతే బయటికి వెళ్ళేది కేవలం వర్క్ అండ్ అంటే సేవ్ మనీ ఎలా అవుతుంది? జాబ్ పరంగా అవుతుంది. సో దాని గురించి మీరు కొన్ని బౌండరీస్ వేసుకొని జాబ్ విషయంలో మీరు వెళ్ళారు అని ఎక్కడైతే వచ్చింది. ఓవర్ థింకింగ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్. ఓవర్ థింకింగ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్. దీని క్లారిఫికేషన్ కార్డ్
ఓవర్ థింకింగ్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో. వాళ్ళకైతే మీ మీద చాలా ప్రేమ ఉంది, రాక్షసి ప్రేమ ఉంది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, ఏవైనా కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడ్డారేమో, ఈ రిలేషన్ని ఎండ్ చేసేస్తారేమో. కానీ ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వదు, రీసైకిల్ అవుతుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. సెపరేషన్ అని ఎందుకన్నారు యూనివర్స్? సెపరేషన్ అని ఎందుకన్నారు? సెపరేషన్ అని ఎందుకన్నారు? ఈ ఎడిక్షన్స్ ఏంటంటే కొంతమంది మేబీ ఎడిక్షన్స్ అంటే కేవలం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటే కాదండి. కొంతమందికి బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు కూడా ఒక ఎడిక్షన్ టైపే. ఒక వర్క్ అనేది ఒక ఎడిక్షన్ టైపే. ఎందుకంటే సిన్సియర్గా ఉండాలి అనుకునే పర్సన్స్ ఏంటంటే ఎడిక్షన్స్ అంటే లైక్ డ్రింకింగ్ కూడా ఎడిక్షనే. జెంట్స్ అయితే కొంతమంది డ్రింకింగ్ కూడా హ్యాబిట్గా అలవాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి పిచ్చి అనేది ఉందా లేదా అంటే లేదు. మీరే మీ పర్సన్కి ప్రపంచం అండి. మీతో రీసైకిల్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీకైతే అమ్మాయిల పిచ్చి అంటే మీకైతే అమ్మాయిల అబ్బాయిల అనేది కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ ఆపోజిట్ జెండర్కి మీరు అలవాటు పడలేరు అనే వాళ్ళైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీ ప్రపంచం వాళ్ళే అని అయితే వాళ్ళకి తెలుసు. ఇంకా అదర్ రిలేషన్స్, అదర్ అంటే ఎడిక్షన్స్ అంటే రాక్షస ప్రేమ అయితే ఉంది. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. సెపరేషన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్? ఈ సెపరేషన్ వల్ల మీరు ఏంటి అనేది తెలుసుకుంటారు. జీవితం అంటే ఏంటి, కలల్ని నెరవేర్తించుకోవాలి అని చెప్పి వాళ్ళైతే మీతో రీయూనియన్ చెయ్యాలి. ఈ సెపరేషన్ సిచ్యువేషన్ని ఇది చేసి దగ్గరలో రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేట్ నైట్ థాట్స్గా మీ వైపు మీ దగ్గరికి రావాలి, డే డ్రీమ్స్లో ఉండకూడదు. మీరే వాళ్ళు విష్ ఫుల్ఫిల్మెంట్, మీతో రీయూనియన్ చెయ్యాలి అనుకొని ఆలోచిస్తున్నారండి. డిస్టెన్స్ ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? డిస్టెన్స్ అని ఎందుకన్నారు అంటే వాళ్ళు యాక్చువల్గా డబ్బుల పరంగా చాలా ఇబ్బందులు పడుతూ దూరం పెట్టారు మిమ్మల్ని. డబ్బుల పరంగా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫ్యామిలీ ఇష్యూ కూడా కొంచెం ఇంట్లో డిస్టర్బెన్సెస్ వలన కూడా కొంచెం బాధపడుతూ ఇక్కడ మళ్ళీ వాళ్ళైతే పరువుకి ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ అన్నింటినీ ఇగ్నోర్గా రహస్యంగా ఉంచారు. అందుకే మిమ్మల్ని ఏంటంటే దూరం పెట్టారు అని చెప్తున్నారు. పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు? వాళ్ళైతే టీం వర్క్ చేస్తున్నారు, చాలా కామ్గా ఉన్నారండి. మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారని అనుకుంటున్నారు. మీరు కామ్గా ఉండడం మీ గురించి మీరు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనుకుంటున్నారు. మీరు నర్చరింగ్గా కేరింగ్గా ఉండే పర్సన్ ఇంత కామ్గా ఏంటి ఉన్నారు అని అయితే వర్క్ ఎక్కువగా ఆలోచించుకుంటూ టీం వర్క్ అంటే వాళ్ళు ఉండే ప్లేస్లో ఎక్కువగా
కెరియర్ ఫోకస్గా ఉంటూ కెరియర్ పరంగా ఆలోచిస్తూ టీం వర్క్ అయితే మీ పర్సన్ ఎక్కువగా కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు. అది కాకుండా మీ గురించి కొలాబరేషన్ ఇవ్వడానికి, లాంగ్ టర్మ్గా మీతో ఉండడానికి మెయిన్ ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఈ సెపరేషన్ సిచ్యువేషన్ని నువ్వు ఎదుర్కొంటారా లేదా, తట్టుకుంటారా లేదా అనుకొని చెప్పి ఈ సెపరేషన్ సిచ్యువేషన్ ఏర్పడింది అని మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో ఉంచారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. Keep the door open. Keep the door open. Keep the door open. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనీ ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ రిలేషన్ అనేది నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో కెరియర్ పరంగా కూడా ఆలోచించి కష్టపడుతున్నారు. దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకైతే రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా వర్క్ చేయడం వల్ల ఒక్కసారి ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సిన పొజిషన్లోనికి వస్తున్నారు. ఇది అసలైంది. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీ యొక్క ఆలోచన మీరంట అదర్స్ కోసం వెయిట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారంటే ఏంటో చూద్దాం. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. ఎండ్ అయిపోయింది, రీబర్త్ చెయ్యాలి, ఏంటి నేను సఫర్ అవుతున్నాను, అసలు రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందా లేదా, నాకే ఎందుకు ఈ సమస్య వస్తుంది, నేను అతిగా ప్రేమించడం వలన అని అయితే మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి. డెత్ మీన్స్ రీబర్త్ అవుతుంది, కానీ ప్రజెంట్ అయితే ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. డిఫికల్టీస్ అని ఎందుకన్నారు? యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 డిఫికల్టీస్ అని ఎందుకన్నారు? రీయూనియన్ అవుతారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీతో రీయూనియన్ అవ్వాలి, కమ్యూనికేషన్ అవ్వాలి. ఎన్ని సమస్యలు వచ్చినా కమ్యూనికేషన్ అవ్వాలి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నా సరే రీయూనియన్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మెసేజ్ చెయ్యాలి అనుకొని అంటున్నారు అని ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజన్ స్ట్రైట్ ఏంటంటే ఈ సెపరేషన్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కొంతమంది అయితే భయపడుతున్నారు. కానీ రీయూనియన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎలా అయితే అలా అయింది అని చెప్పి ముందుకు వచ్చి రీయూనియన్ చేస్తారు. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ అని ఎందుకన్నారు? ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ అని ఎందుకన్నారు? మీ యొక్క ప్రేమ, మీ నమ్మకం అనేది ఓపెన్ చేసి ఉంచండి. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ డ్రీమ్స్ కొంతమంది అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలల్లో ఉన్నవి మాత్రమే. కానీ మీ పర్సన్కి మీరే పూర్తిగా ఉండే యొక్క పర్సన్. ఇవన్నీ వేటిని కూడా నమ్మడానికి వీలు లేదు అని చెప్తున్నారు. మిమ్మల్ని మాత్రమే నమ్ముతారు, మీతోనే ఉంటారు. ప్రజెంట్ అక్కడ ఉండే సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి రావాలి, అక్కడ నుంచి విడిచిపెట్టి కష్టంగానైనా బయటకు వచ్చేవాలి. అక్కడ ఉండే ప్లేస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, అక్కడ నుంచి వచ్చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. అందు గురించి మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు, సెర్చింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి మీ వైపు వచ్చేయడానికైతే ఎదురు చూస్తున్నారు. మీకు న్యాయం చేయాలి, మీ దగ్గరికి రావాలి, మీకేంటి అనేది తెలుసుకొని మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. జెన్యూన్ లవ్ మీలో కూడా ఉన్నట్లుగా అయితే ఓపికగా భరించి ఇద్దరు మాత్రం ఒకటి అవ్వండి. నేను చెప్పే టాపిక్ ఏంటంటే, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, ఇగోండి చంపేస్తాను, చేసేస్తాను, అలాంటి వ్యూస్ ఉండే వాళ్ళ దగ్గర అయితే ఎవరు బ్రతకలేరు. కానీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కోసం మాత్రం దయచేసి వదులుకోవద్దు. మనిషిని మంచిగా లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా మగవాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళైనా సరే ఒక అర్థం చేసుకొని ఒకరికొకరు హ్యాపీగా ఉంటూ లైఫ్ని అయితే ముందుకు తీసుకొని వెళ్ళండి. అంతేగాని ఈడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు అనుకోనంటే లైఫ్లో మీకు బ్యాడ్ నేమ్ తప్ప గుడ్ నేమ్ ఉండదు. అది మాత్రం వాస్తవంగా నేను చెప్తున్నా.